అంటున్నారు. ఎలక్షన్ల ముందు ఆయన ఇప్పుడు చెప్తున్నాడు జగన్ 2.0 అంటే ఎలా ఉంటుందో చూపిస్తా అంటున్నారు, కానీ అంత జగన్ 1లోదే మాట్లాడుతున్నారు. ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తా, 30 ఏళ్ళు నన్ను ఎవరు కదిలించలేరు, 30 ఏళ్ళు ఎవరు ఏం పీకలేరు, ఇవే డైలాగ్స్. ఇంకా 2.0 ఏముంది, 1.0నే. ఆ 1.0నే కానీ మరి 2.0లో వేరే ఒకటి చూపిస్తాను, కొత్తగా చూపిస్తాను అంటున్నాడు ఆయన. దీని మీద మనం చర్చను చూస్తున్నాం. చర్చలో సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు ఉన్నారు, అలాగే బీజేపీ సీనియర్ నాయకులు పాతూరు నాగభూషణం గారు ఉన్నారు, టీడీపీ నాయకులు ఎమ్మెల్యే గౌతు శిరీష్ గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు 2.0 చెప్తున్నారు, అదొకసారి విందాం. విన్న తర్వాత చర్చలోకి వెళదాం. ఇష్టం వచ్చినప్పుడు మన క్యారెక్టర్ను మనం అమ్మేసుకుంటే, మన వ్యక్తిత్వాన్ని మనం అమ్మేసుకుంటే, బాటిల్లో ఉన్న నీళ్ళు ఒక్కసారి ఇలా పడేసినామనంటే భూమిలోకి పడిపోతాయి, మళ్ళీ ఏరుకోలేం. క్యారెక్టర్ కూడా అలాంటిదే. ఒక్కసారి విడిచిపెట్టేసినాము అని అంటే మళ్ళీ దాన్ని ఏరుకోలేం. ప్రజల్లో చులకనవుతాం, ప్రజల్లో పలచనవుతాం. ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా నా కథ గుర్తు తెచ్చుకోండి. 16 నెలలు నన్ను జైల్లో పెట్టినారు. నా మీద కేసులు వేసింది కూడా మళ్ళీ ఎవరో కాదు, అటు కాంగ్రెస్ ఇటు తెలుగుదేశమే. కేవలం రాజకీయంగా ఎదుగుతున్నాను అని ఒకే ఒక కారణంతో దొంగ కేసులు బనాయించారు. 16 నెలలు జైల్లో పెట్టినారు. కానీ ఏమైంది? బయటికి రాలా? ముఖ్యమంత్రి కాలా? మహా చేస్తే వీళ్ళు ఏం చేయగలుగుతారు? దొంగ కేసులు పెడతారు, కాదండంలా బెదిరిస్తారు, కాదండంలా మహా అయితే 3 నెలలు లోపల వేస్తారు, అది కాదండంలా. కానీ ఏం చేస్తారు? 3 నెలల తర్వాత మళ్ళా వస్తాం, రెట్టించిన ఉత్సాహంతో మళ్ళా పనిచేస్తాం. ఎవరెవరైతే మిమ్మల్ని జైల్లో పెట్టే కార్యక్రమం ఎవరెవరైతే చేస్తారో, మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి, చెడు చేసిన వారిని గుర్తుపెట్టుకోండి. ఇద్దరిని గుర్తుపెట్టుకోమని చెప్తాను. ఊరికే చూస్తూ ఊరుకోం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా ఈ సందర్భంగా చెప్తాను. మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. కాబట్టి ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాను. అదండి సంగతి. మరి మీ 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 ముగ్గురికి అది విన్న తర్వాత ఏమనిపించిందో ముందు గఫూర్ గారు మీరు స్టార్ట్ చేయండి. క్యారెక్టర్ అంట, నీళ్లు పోసుకుంటే మళ్ళీ ఏరుకోలేమంట, వదిలేస్తే ఇంకేదో చెప్తున్నారు. కష్టం వచ్చి ఆయన కథ గుర్తు చేసుకోవాలంట. ఏం కథ మరి అంత గొప్ప కథ?